హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజుల్లో మనకి ఇవి జుట్లు ఊడిపోతున్నాయి అండ్ పిల్లలకి వైట్ హెయిర్ వస్తుంది అండ్ ఏజ్తో సంబంధం లేకుండా ఏవేవో అవుతున్నాయి పొల్యూషన్ వల్ల. సో ఇది మా ఫ్రెండ్ రెసిపీ అండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అమ్మమ్మలు చేసిన రెసిపీ. సో మనం ఆయిల్ తీసుకొని దాంట్లో కరివేపాకు అండ్ మందారం అండ్ ఆమ్లాలు తీసేసుకొని సేమ్ క్వాంటిటీలో తీసుకొని అండ్ ఒక గుప్పెడు మెంతులు తీసేసుకొని ఈ ఆయిల్లో వేసేయాలి. ఆమ్లాలు కట్ చేయాల్సిన అవసరం లేదు, హోల్గా వేసేయాలి. వేసేసి హై ఫ్లేమ్లో మాత్రమే ఇలా గరిట పెట్టి తిప్పుతూ ఉండాలి. దీంట్లో ఉన్న మాయిశ్చర్ అంతా పోయే వరకు మనం మరిగించాలి. దీంట్లో ఉన్న వాల్యూస్ ఏదైతే మనం కరివేపాకు అండ్ మందారం అండ్ ఆమ్లా మెంతులు యూస్ చేస్తున్నామో దీంట్లో ఉన్న వాల్యూస్ మొత్తం ఆయిల్లో దిగేలాగా మనం కలపాలి. సో దిగేలాగా మనం వెయిట్ చేయాలి. ఇది ఎలా దిగినాయి అని మనకి ఎలా తెలుస్తాయి అంటే మనకి ఇలా కలర్ చేంజ్ అవుతాయి. సో కలర్ చేంజ్ అయిన తర్వాత ఇంకొంచెం మరగనివ్వాలి. కొంచెం మనకి బ్లాకిష్గా కొంచెం ఈ మెత్తగా ఉంటుంది కదా, ఆమ్లా వాటర్ ఉంటుంది, అది మొత్తం అయిపోయేలాగా మనం చూసుకొని జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి అడుగంటకుండా. సో ఆమ్లాలు మనకి హెయిర్ గ్రోత్, బ్లాక్నెస్ వస్తుంది హెయిర్, అండ్ కరివేపాకు కూడా బ్లాక్నెస్ ఇస్తుంది హెయిర్కి, మెంతులు హెయిర్ గ్రోత్కి, అండ్ మందారం ఆకులు స్మూత్నెస్ హెయిర్ ఇస్తుంది. సో ఇవన్నీ బెనిఫిటే కదా, ఏ కెమికల్ యూజ్ చేయట్లేదు మనం. ఇది ఆర్గానిక్ ఆయిల్ కూడా అనుకోవచ్చు, హెయిర్ గ్రోత్ ఆర్గానిక్ ఆయిల్ కూడా ఇలా యూజ్ చేయొచ్చు. ఇది అమ్మమ్మల నాటి కాలం చిట్కా అండి. ఇది మా ఫ్రెండ్ సజెస్ట్ చేసింది. సో నేను మీకు షేర్ చేస్తున్నాను. సో ఇది బాగా మరుగుతుంది, కలర్ చేంజ్ అవ్వాలి. అయిన తర్వాత మనం చక్కగా దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 2 గంటల సేపు మనం పెట్టేయాలి. పక్కన పెట్టేసిన తర్వాత ఆయిల్ అంతా సపరేట్ అయిపోద్ది. ఇవన్నీ ఏదైతే మరుగుతున్నాయో మనం ఏదైతే యాడ్ చేసామో ఆ ఇంగ్రీడియంట్స్ మొత్తం మనకి కిందకి వెళ్ళిపోతాయి. సో అప్పటిదాకా మనం వెయిట్ చేయాలి. సో ఈ ఆయిల్లో ఏంటి బెనిఫిట్ అంటే మనకి ఇవన్నీ కొంచెం కలర్ చేంజ్ అవుతుంటాయి కదా, ఈ ఆయిల్ మనకి థిక్ బ్రౌన్ అండ్ గ్రీనిష్గా అలా వచ్చింది ఈ ఆయిల్. సో ఇంకా ఆమ్లాలో చెప్పాల్సిన బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి. యాక్చువల్లీ ఇప్పుడు ఇలాంటి జనరేషన్, ఇప్పుడు టైం అస్సలు ఉండట్లేదు ఎవరికి హెయిర్ ప్యాక్ వేసుకోవడానికి, ఏం వేసుకోవడానికి. చూడండి ఇప్పుడు కలర్ చేంజ్ అయిపోయింది, ఫుల్గా కొంచెం బ్లాక్గా మారినట్టుంది. ఇప్పుడు మనం దీన్ని చూడండి ఎంత బాగా వచ్చిందో, గ్రీనిష్గా కనిపిస్తుంది ఆయిల్ చక్కగా. ఇవన్నీ ఈ ఆకులన్నీ కొంచెం మనకి చక్కగా కుక్ అయినట్టు ఉన్నాయి మనకి అన్నట్టు మర్చిపోయాను. ఇవన్నీ మనకి ఒక దీంట్లో వాల్యూస్ అన్నీ మనకి ఎలా దిగినాయి అని తెలియాలంటే మనకి దీంట్లో ఈ ఆకులన్నీ గల్ సౌండ్ వస్తాయి అండ్ అట్ ద సేమ్ టైం ఈ ఆమ్లా అన్నీ కొంచెం చిదుముతాయి. చూడండి ఇలా కొంచెం మనం ఇది చేసినట్టు విత్తనాలు కూడా కొంచెం పైకి వచ్చినాయి. చూడండి ఈ ఆమ్లా సీడ్స్ అన్నీ. సో ఇప్పుడు అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత దీన్ని పక్కన పెట్టేయాలి. ఒక 4 to 5 hours మనం పక్కన పెట్టేయాలి. పక్కన పెట్టేసిన తర్వాత చూడండి ఇది ఆయిల్ సపరేట్ అయిపోయింది అండ్ దీంట్లో ఆయిల్ ఉంటుంది కాబట్టి ఇవి చక్కగా స్ట్రెయిన్ చేసేయాలి జెల్లీతో. ఇలా నేను స్ట్రెయిన్ చేసేసాను. చూడండి ఆమ్లా సీడ్స్ కనిపిస్తున్నాయి కదా, అవి కూడా బ్లాక్గా అయిపోయినాయి. ఇప్పుడు దాన్ని సపరేట్గా చేసిన ఆయిల్ని ఒక బాటిల్లో వేసుకుని, గ్లాస్ బాటిల్లో వాటర్ తగలకుండా వేయాలి ఈ ఆయిల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.